ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపు శనివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అయితే శనివారం రోజు మీరు చేయవలసినటువంటి ఆ చిన్న పరిహారం ఏంటి? ఎందుకు శనివారం రోజు ఈ పరిహారాన్ని మనం చేసుకుంటూ ఉంటాం? శనివారం రోజుకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శనివారం లేదా స్థిరవారం అనేది వారంలో 7వ చివరి రోజు. ఇది శుక్రవారానికి ఆదివారానికి మధ్యలో ఉంటుంది. కొన్ని సంస్కృతులలో ఇది వారాంతంలో మొదటి రోజుగా కూడా పరిగణించబడుతుంది. కొన్ని దేశాల్లో శనివారాన్ని కూడా ఆదివారంతో పాటుగా సెలవు దినంగా పాటిస్తారు. కొంతమంది ఈ రోజుని చెడు దినంగా విశ్వసించి కొత్త పనులు అస్సలు ప్రారంభించరు. హిందూ పురాణాల ప్రకారం శనిదేవుడి పేరు మీదుగా ఇది శనివారం అని పిలువబడుతుంది. హిందువులు శనివారాన్ని శ్రీ వెంకటేశ్వరుడికి పవిత్రమైన రోజుగా భావిస్తారు. శనికి అంకితం చేయబడిన దేవాలయాలు కూడా ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం శని సూర్యుడు ఛాయాదేవికి జన్మించిన సంతానం, యముడికి సోదరుడు, ఛాయాపుత్రుడని మరో పేరు కూడా ఈ శని భగవానుడికి ఉంది. దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు దాన్ని తరచుగా శని శాపం అని లేదా శని దాపురించిందని అంటూ ఉంటారు. కాని వాస్తవానికి ఇది నిజం కాదు. శని ప్రజలను తనిఖీ చేస్తాడు. జీవితంలో చేసిన దుశ్చర్యల పర్యవసానాలకు ప్రజలను బాధపెడతాడు. అతని పాత్ర అన్ని జీవులకు న్యాయం చేయటమే. కృతయుగంలో నారదుడు కైలాసానికి పరమేశ్వరుడి దర్శనార్థం వెళ్లి నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహ బలాన్ని గురించి చెబుతాడు. శనిదేవుణ్ణి నారదుడు అలా ప్రశంసించటం పరమేశ్వరుడికి నచ్చదు. శనివారం నాడు శనీశ్వరుణ్ణి పూజిస్తే ఏలినాటి అష్టమ శని దోషాలు తొలగిపోతాయని చెబుతాడు. అంతటి శక్తివంతుడైతే శని ప్రభావాన్ని తనపై చూపించి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోమని శివుడు నారదుడితో చెప్తాడు. శని ఈ విషయాన్ని నారదుడి ద్వారా తెలుసుకొని శివ పరమాత్మను ఒక్క క్షణమైనా పట్టి పీడిస్తానని శివుడికి కబురు పంపిస్తాడు. శని గర్వం అణచాలని కైలాసం నుంచి శివుడు మాయమై దండకారణ్యంలోని ఒక చెట్టు తొర్రలో తపస్సు చేస్తూ ఉంటారు. మరుసటి రోజు ఈశ్వరుడు కళ్ళు తెరిచి చూసేసరికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరుడికి నమస్కరిస్తూ కనిపిస్తాడు. అప్పుడు ఈశ్వరుడు నీ శపథం ఏమైందని ప్రశ్నిస్తాడు. దానికి శనీశ్వరుడు, ముల్లోకాలకు అధిపతి, సకల చరాచర జీవరాశులకు ఆరాధ్య దైవమైన మీరు కైలాసం నుంచి పారిపోయి దండకారణ్యంలో పరుగులు పెట్టి దిక్కులేని వాడిలా చెట్టు తొర్రలో దాచుకోవటం శని పట్టినట్లు కాదా అని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. దీంతో తనను పట్టి పీడించటంలో సత్తా చాటినందుకు తనను మెప్పించిన శనికి ఆనాటి నుండి ఈశ్వర అనే శబ్దం సార్థకం కాగలదని, మానవులు తనను శనీశ్వర అని పూజిస్తే శని తరపున పరమేశ్వరుడు కూడా ఆశీస్సులు ఇస్తానని వరమిచ్చాడు. అలా శనిగ్రహం శనీశ్వరుడు అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. శనిగ్రహం ప్రభావం వల్ల కలిగే శని చెడు ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం అంకితం చేయబడింది. ప్రధానంగా హిందూ జ్యోతిష్య శాస్త్రంలో నమ్మకం ఉన్నవారు ఈరోజు శని వ్రతాన్ని కూడా చేసుకుంటారు. నలుపు రంగు దుస్తులతో శనీశ్వరుడి ఆలయం లేదా నవగ్రహాలు ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంపై నమ్మకం ఉన్న హిందువులు శనికి భయపడతారు. ఆ భయం చెడు ప్రభావాలు, కష్టాలు వైతొలగటానికి, భయం పోగొట్టడానికి ప్రతీకగా భావించే హనుమంతుడి ఆలయాన్ని కూడా దర్శిస్తారు. హనుమంతుడి ఆశీర్వాదం ఉన్నవారు శని కోపం నుండి రక్షించబడతారని కూడా చెబుతూ ఉంటారు. శనివారం జరిగే కష్టాలు, దురదృష్టాలను నివారించడానికి భక్తులు చాలా మంది ఆ రోజు ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. శనివారం ఉపవాసం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. శనికి ప్రియమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నల్ల పెసలు మొదలైనవి అంటే నలుపు రంగులో ఉన్నవి ఆలయాల్లో ఇస్తారు. శని విగ్రహం రంగు నలుపు రంగులోనే ఉంటుంది. ఆ రోజున ఉప్పును చాలా మందికి దూరంగా ఉంచుతారు. నువ్వుల నూనె, నల్ల బట్టలు వంటి నల్ల రంగు వస్తువులను కూడా శనివారం రోజు దానం చేస్తారు. కొత్తగా చేపట్టే పనులను శనివారం అస్సలు మొదలుపెట్టరు. ఆ రోజు కష్టాల నుండి రక్షించుకోటానికి, పూర్తిగా శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోటానికి ఉపయోగించాలని భక్తుల యొక్క నమ్మకం. అలాగే శనివారం రోజు చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి. శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైన నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల పెసలు, నల్ల బట్టలు శనివారం రోజు ఇంటికి తీసుకురాకూడదు.
శనీశ్వరుడు పూజ సందర్భంగా దానం ఇవ్వబడే ఆకుకూరలు కూడా ఇంటికి తీసుకుని రాకూడదు. ఈ విధంగా శనివారానికి చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది. అయితే మన జీవితంలో శని భగవానుడి యొక్క ఆశీస్సులతో పాటు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మనం పొందుకోవటానికి శనివారం రోజు ఒక చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మీ జీవితంలో మీరు ఎదుర్కొనే కష్టాలన్నింటి నుండి కూడా మీరు విముక్తిని పొందుకుంటారు. మీ జీవితంలో కష్టాలు పోయి ఆర్థిక పురోగతిని కూడా మీరు సాధించగలుగుతారు. అయితే శనివారం రోజు మీరు చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే కనుక కొంచెం గల్లల ఉప్పును తీసుకోండి. ఎందుకంటే ఈ గల్లల ఉప్పు అనేది చాలా విశిష్టమైంది. మన ఇంట్లో ఉన్నటువంటి దోషాలను తొలగించడానికి, నెగటివ్ ఎనర్జీని తొలగించడానికి గల్లల ఉప్పుతో చాలా రకాల పరిహారాలు మనం చేస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకించబడి ఈ విధంగా శనివారం రోజు ఈ చిన్న పరిహారం కనుక మీరు చేశారంటే మీ జీవితంలో మీకున్న బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఒక మట్టి పాత్రను తీసుకోండి. మట్టి పాత్ర మీకు అందుబాటులో లేనట్లయితే గాజు పాత్ర అయినా పర్వాలేదండి. ఒక గాజు పాత్రలో దాని నిండా, అంటే మరీ బయటికి వచ్చే విధంగా కాకపోయినా కానీ సగం కంటే ఎక్కువగా గల్లల ఉప్పుతో దాన్ని నింపేయండి. ఈ విధంగా నింపిన తర్వాత దానిపై ఆవాలను వేయండి. ఈ విధంగా ఆవాలు వేసిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. ఈ విధంగా గాజు బౌల్లో కానీ లేకపోతే మట్టి పాత్రలో కానీ ఈ విధంగా గల్లల ఉప్పు వేసి, నల్ల ఆవాలు వేసి, కొంచెం పసుపు, కుంకుమ వేసిన తర్వాత ₹1 నాణాన్ని దానిపై పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ యొక్క పాత్రను పట్టుకొని మీ ఇల్లంతా కూడా మీరు తిరగాల్సి ఉంటుంది. 2 చేతులతో ఆ పాత్రను పట్టుకొని మీరు ఇల్లంతా కూడా తిరుగుతూ మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకి వెళ్ళిపోవాలని, లక్ష్మీ అనుగ్రహం మీకు కలగాలని, మీకు మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటికి పరిష్కారాలు అన్నీ కూడా లభించాలని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు రావాలని, అంటే ఆర్థికంగా మీరు పురోగతి సాధించాలని, ఈ విధంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటున్నారో వాటికి పరిష్కారం లభించాలని మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఇంట్లో అన్ని గదులు తిరిగిన తర్వాత మీ ఇంట్లో హాల్ రూమ్ ఉంటుంది కదండి, ఆ హాల్ రూమ్ లో మీరు ఒక మూలన ఈ యొక్క బౌల్ని కానీ లేకపోతే మట్టి పాత్రను కానీ పెట్టేయండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇది రాత్రి సమయంలో, అంటే మీ భోజనాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని పడుకునే సమయంలో చేయాల్సి ఉంటుంది. ఎవరూ బయటి వ్యక్తులు చూడకుండా ఈ పరిహారం చేసుకోండి. ఈ విధంగా ఇంట్లో, అంటే హాల్ రూమ్ లో ఒక మూలన ఈ యొక్క పాత్రను పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మరుసటి రోజు ఆదివారం ఉదయం మీరు లేవగానే ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కానీ లేకపోతే ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కానీ, లేకపోతే కనుక వాష్ ఏరియాలో కానీ, అంటే ఇవేవి అందుబాటులో లేకపోతే వాష్ ఏరియాలో కానీ దాంట్లో ఉన్న పదార్థాలన్నీ పోసేయండి. ఈ విధంగా పోసే సమయంలో మీరు ఆ ₹1 నాణాన్ని మాత్రం మీ చేతిలోకి తీసుకోండి. ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి మిశ్రమాన్ని బయట పారబోసి ఆ యొక్క గాజు పాత్ర కానీ మట్టి పాత్ర కానీ కడిగేసి మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి. తర్వాత చక్కగా స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోండి. ఈ విధంగా చిన్న పరిహారాన్ని శనివారం రోజు రాత్రి మీరు చేసుకున్నారంటే మీ జీవితంలో మీకున్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. లక్ష్మీ అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఎందుకంటే ప్రత్యేకించబడినటువంటి ఈ శనివారం రోజు ఈ విధంగా పరిహారం చేయటం వల్ల నెగటివ్ ఎనర్జీ అంతా కూడా మీ యొక్క గృహంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వ్యాప్తి చెందుతుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.